వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అని ఆ పార్టీ నేత శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. తను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వైసీపీ ప్రభుత్వం 95% నెరవేర్చిందని శంకర్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురం సెగ్మెంట్ నేతలతో త్వరలో కలుస్తా అని, వారందరితో చర్చించి తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యంగా నన్ను ఈ నెల 2వ తారీఖు అనంతరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న ప్రకటించిన తర్వాత మరి ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ కార్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలైతే నా మీద ఉంచాడో ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగనన్న లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తాం. తప్పుకోకుండా 175కు 175 స్థానాలు గెలుచుకునే విధంగా, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా తీర్పు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఏదైతే గురుతరమైనటువంటి బాధ్యత ఉందో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా దానిని తప్పుకోకుండా నెరవేరుస్తానని, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, మరి ఈరోజు ముఖ్యంగా నన్ను ఈ నెల 2వ తారీఖు అనంతరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న